తోటకూరతో లివర్ ట్రై చేశాను. సేమ్ నాన్ వెజ్ లాగానే ఉందన్నమాట. టేస్ట్ కూడా అలానే ఉంది. మీరు తినేంత వరకు అసలు ఇది నాన్ వెజ్జా వెజ్జా అనేది డిఫరెన్స్ కనుక్కుంటారనమాట. చూడండి మీకే అర్థమవుతుంది. 2 తోటకూర కట్టలు, 2 పచ్చిమిర్చి, ఇంకా వాటర్ వేసేసి క్లోజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకోండి. మెత్తగా అయిన తర్వాత ఇలా మంచిగా స్మాష్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఈ తోటకూర చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసేసుకోండి. శనగపిండి వేసేసుకున్న తర్వాత 2 స్పూన్లు కారం వేసేసుకోండి. అంటే రుచికి సరిపడా కారం వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకొని 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. అదే వాటరే సరిపోతుందనమాట. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ పిండిని ఇడ్లీలు ఆవిరికి ఎలా ఉడికించుకుంటామో అలా ఇడ్లీ ప్యాన్లో నెయ్యి వేసేసుకొని ఇడ్లీ ప్లేట్లకి నూనె అయినా నెయ్యి అయినా ఇలా రాసేసుకొని మంచిగా ఇడ్లీ ఎలా వేసేసుకుంటామో అలా వేసేసుకొని ఒక్కొక్క ప్లేట్లో మంచిగా ఇలా సర్వ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఇడ్లీ ఎలా సేమ్ కుక్ చేసుకుంటామో అలా ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. ఇవి ఆవిరికి ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే పీసెస్ సరిగా రావన్నమాట. ఒక 20 మినిట్స్ ఇలా ఆవిరికి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చల్లారినాయి అనమాట. చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి. చల్లారకపోతే అసలు ముద్దగా పిండి ఉంటుంది అనమాట. ఇలా ఇడ్లీలాగా సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పుడు చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత సేమ్ లివర్ పీసెస్ లాగానే కనిపిస్తున్నాయి కదా, చూడండి అచ్చము. ఇప్పుడు ఈ వెజ్ లివర్ ముక్కల్ని ప్యాన్లో ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై ఏం కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసేసుకోండి. లైట్గా ఫ్రై చేసేసుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పెద్ద మంట పైన మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ లివర్ పీసెస్ని మంచిగా అటు ఇటు కలుపుతూ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి చూడండి చాలా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోనే మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై అయ్యేంత వరకు మనము ఒక మిక్సీ జార్లో ఇప్పుడు 2 టమోటాలు కూడా వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. టమాటా మీరు పచ్చి కొబ్బరి అయినా వేసేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసేసుకోండి. నేను ఎండు కొబ్బరి వేసేసాను. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ పేస్ట్ని. ఇప్పుడు ఆనియన్స్ కూడా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఉడికేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. ఇందులో ఇప్పుడు తగినంత కారము, తగినంత సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోండి. ఎందుకంటే ముందు కారం వేశారు కదా, చూసుకొని వేసేసుకోండి. లేదంటే కారం ఇంకా ఫ్లేవర్ చేంజ్ అయితే టేస్ట్ బాగుండదు అనమాట. ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసేసుకోండి, లేదంటే థిక్నెస్ కావాలంటే కొంచెం వేసేసుకోండి. నాకైతే థిక్నెస్గా ఉండాలని కొంచెం వాటర్ వేసేసుకున్నాను. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ లివర్ ముక్కలు వేసేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకుంటే మన వెజ్ లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట. టేస్ట్ అయితే సేమ్ నాన్ వెజ్ లాగానే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు మర్చిపోలేరు. రియల్గా నాన్ వెజ్ ఎలా ఉందో అలానే ఉంది. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ఫాలో మీ.